ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది నాంపల్లి కోర్టు. జైలు అధికారులపై కోర్టులో ఫిర్యాదు చేశారు రాధాకిషన్ రావు. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. సూపరింటెండెంట్ను కలిసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ నేటితో ముగియడంతో ఆయన్ను వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతన్ని ఈ నెల 12 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా రిమాండ్ నేపథ్యంలో కూడా రాధాకిషన్ రావు ఒక ఫిర్యాదు చేశారు. చెంచల్గూడ జైల్లో తనను లైబ్రరీకి వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు, సూపరింటెండెంట్ కూడా కలిసేందుకు వీలు లేకుండా చేస్తా ఉన్నారని న్యాయమూర్తి ముందు తను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా న్యాయమూర్తి పోలీసులు అడిగి తెలుసుకుని కూడా ఇతను సూపరింటెండెంట్ కలిసేందుకు తొలపక లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అది ప్రధానంగా ఈ కేసులో రాధాకిషన్ రావు కన్ఫెషన్ అనేది చాలా కీలకంగా ఉంది. ఈ రోజు 7 రోజుల కస్టడీలో ఎలాంటి వివరాలు రాధాకిషన్ రావు వెల్లడించారో ఆ కన్ఫెషన్ కాపీని ఆ కోర్టుకు అందించారు. అది ఎవరెవరి పేర్లు చెప్పారు, ప్రభుత్వ పెద్దల పేరు, రాజకీయ నేతల పేరు, ఒక ఎమ్మెల్సీ పేరు, కొంతమంది దాన్ని సాగేసిన పోలీసు అధికారుల పేరుకు సంబంధించి కూడా మరి చెప్పాడా లేదా, ఏం చెప్పాడు, ఎక్కడ యంత్రాలు కొనుగోలు చేశారు, ఎందుకు ధ్వంసం చేశారనే అంశాలకు సంబంధించి కూడా ఇవన్నీ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉండే అవకాశం ఉంది. అయితే కన్ఫెషన్ ఆధారంగానే మిగతా కేసు దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. ఐజీ ప్రొడక్ట్ ఇంకా అమెరికాలో ఉన్నట్టు విచారణకు హాజరు కావాల్సింది. ఇప్పటికే 4 అడిషనల్ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ రావుతో కలిపి 6 అరెస్ట్ అయ్యారు. కానీ ఇంకా ఎంతమంది అరెస్ట్ కాబోతా ఉన్నారు, ఎవరెవరికి నోటీసు ఇవ్వబోతారు, సంచలనంగా మారబోతుంది ఈ కేసు సంబంధించి. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి కేసు ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం రాధాకిషన్ రావు చెంచల్గూడ జైలు తరలించారు. 7 వరకు రిమాండ్ కొనసాగుతుంది. అవసరమైతే మరోసారి కస్టడీ అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.